అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే డిగ్రీ 4 ఏళ్ళు చదివితే బీఈడి కోర్సు 1 సంవత్సరమే. అది ఎలా, ఎందుకు, ఎప్పుడు, ఏ విధంగా అనేది ఉంటుందనేది మనం ఈ వీడియోలో చూద్దాం. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. 4 ఏళ్ళు డిగ్రీ చదివితే బీఈడి కోర్స్ ఏడాదే. అంటే డిగ్రీ 3 సంవత్సరాలు కదా, 3 సంవత్సరాలు కాకుండా 4 సంవత్సరాలు కనుక డిగ్రీ చదివితే గిన వాళ్ళు బీఈడి 2 సంవత్సరాలు. కానీ అట్లా డిగ్రీ 4 సంవత్సరాలు చదివిన వాళ్ళకు బీఈడి మాత్రం 1 సంవత్సరమే ఉంటుందంట. ముసాయిదా నిబంధనలు విడుదల చేసిన ఎన్సిటిఈ, ఈనాడు, అమరావతి. జాతీయ ఉపాధ్యాయ మండలి ఎన్సిటిఈ 2026-27 విద్యా సంవత్సరం నుండి ఏడాది బీఈడి, ఎంఈడి కోర్సులను పునఃప్రారంభించనుంది. బీఈడి ఏడాది కోర్సులను 10 ఏళ్ల క్రితమే నిలిపివేసిన ఎన్సిటిఈ అప్పటి నుంచి 2 ఏళ్ల వ్యవధితో అందిస్తోంది. జాతీయ విద్యా విధానం ఎన్ఈపి 2020కి అనుగుణంగా తిరిగి ఏడాది కోర్సులను ప్రవేశపెట్టుతోంది. మొత్తం 9 రకాల కోర్సులపై ఎన్సిటిఈ ముసాయిదా నిబంధనలు విడుదల చేసింది. వీటిపై మార్చి 8లోగా అభిప్రాయాలు, సూచనలు స్వీకరించనుంది. ఎన్సిఈపిలో 4 ఏళ్ల డిగ్రీతో పాటు బహుళ ప్రవేశ నిష్క్రమణ ఆప్షన్లు ఉన్నాయి. 4 ఏళ్ల డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు ఏడాది బీఈడి కోర్సులు దరఖాస్తు చేసుకోవచ్చు. 3 ఏళ్ళు డిగ్రీ చదివిన వారు తప్పనిసరిగా 2 ఏళ్ళు బీఈడి కోర్సునే ఎంచుకోవాల్సి ఉంటుంది. ఈ ఏడాది బీఈడి చేయాలనుకునే వారికి 2 ఏళ్ల కోర్సులోనే ప్రవేశం లభిస్తుంది. వచ్చే ఏడాది మొదలై నోటిఫికేషన్ మేరకు ఏడాది కోర్సుల్లో ప్రవేశాలకు అవకాశం ఉంటుంది. 2 ఏళ్ల ఎంఈడి కోర్సులను 2015లో ప్రారంభించగా ఇందులో సీట్లు భర్తీ కావడం లేదు. ఈసారి కొత్తగా ఎంఈడిలో రీసెర్చ్, కమ్యూనిటీ ప్రాజెక్టులను చేర్చనున్నారు. బ్యాచిలర్ డిగ్రీ బీఈడితో కలిపి 4 ఏళ్ళు సమీకృత ఉపాధ్యాయ విద్యను 2023-24లో 57 సంస్థల్లో ప్రయోగాత్మకంగా అమలు చేశారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అమ్మ. మళ్ళీ ప్రతిదీ చెప్పుకుంటూ పోతే వీడియోలు ఎంత అవుతుందనే ఉద్దేశంతో మీకు ఏం కావాలో అది పెడుతున్నాను. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదములు. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయండి.